సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మీరందరూ శ్రోతలు ఎవరైతే నేను చెప్పిన ఈ ప్రసంగం ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ నేను క్షమించమని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే 3 వారాలు బట్టి నేను ఇది చేయలేకపోయాను. ఇంచుమించు 2 వారాలు పైన అయిపోద్ది, 15 రోజులు 20 రోజుల వరకు నేను ఈ కార్యక్రమాన్ని నేను కంటిన్యూ చేయలేకపోయాను. ఎందువలనంటే నేను కొద్దిగా తీర్థయాత్రలు చేసి ఆ తీర్థయాత్రలో అంటే ఋషికేశ్, అక్కడి నుంచి బద్రీనాథ్ వెళ్ళాను. అవి తిరుగుతూ అక్కడ కొన్ని ఆశ్రమాలు ఉంటే కొన్ని ఆశ్రమాలకు నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళ తాలూకా సలహాలు కొన్ని తీసుకుందామనేసి యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఎనీహౌ నన్ను క్షమిస్తారని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం 6వ అధ్యాయంలో ఉన్నాం. భగవంతుని తాలూకా ఆయన చెప్పే ప్రతి మాట, ప్రతి విషయం ఒకసారి వేసుకుంటూ ఈ గీతా కార్యక్రమం ఇది మహాయజ్ఞం వంటిది. ఇదొక యజ్ఞంతో సమానంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ గీతా కార్యక్రమం చాలా విలువైనది. దాన్ని మీ అందరికీ ఒకసారి అందిద్దాము అని సంకల్పం కలిగి నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను. దాంతో నాకు వచ్చే రీతిలో ఆ భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ప్రతి విషయం, ప్రతి శ్లోకం మీకు అంటే అర్థమయ్యే రీతిలో నేను ప్రయత్నిస్తున్నాను. అఫ్కోర్స్ నేను జ్ఞాని కాదు, నాకు ఏమీ రాదు. నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఏదైతే నేను చెప్తున్నానో ఇవన్నీ భగవంతుని తాలూకా ఆశీస్సులతోనే అవుతున్నాయి. ఆ భగవంతుని ఆశీస్సులు లేనిదే నేనేం చెప్పలేను, నేనేమీ చెయ్యలేను కూడా. ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను. ఓకే, అయితే మనం 6వ అధ్యాయంలో 6వ శ్లోకం మొన్న నేను చెప్పాను. ఆ తర్వాత మరి ఇంకా నేను చెప్పలేదు. ఇప్పుడు 6లో 7వ శ్లోకం నేను చెప్తున్నాను. అయితే ఈ 6లో 6వ శ్లోకం ఏం చెప్పాడు అంటే బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మవాత్మనా జిత అన్నాడు. అనాత్మనస్తు శత్రుత్వే వార్తే తాత్మైవ శత్రువత్ అంటూ భగవంతుడు ఆ 6వ శ్లోకాన్ని మీకు, ఇది 6వ అధ్యాయం అంటే ఆత్మ సంయోగ యోగం, ఆత్మతో సంబంధమైనది. దీని గురించి నేను ఇంతకుముందు చెప్పాను. సంయోగ యోగం అంటే మనస్సు, ఇంద్రియాలు, శరీరం ఈ 3 కలిసిందే ఆత్మ. మనస్సు,
ఇంద్రియాలు, శరీరం, ఈ మూడిటితోనే మీరు ఏ పనైనా చేయగలుగుతున్నారు. శరీరం లేకపోతే ఏ పని చేయలేరు, ఏ కర్మని కూడా మీరు చేయలేరు. మనస్సు ఉండాలి, శరీరం ఉండాలి. నెక్స్ట్ ఏ పని చేసినా ప్రతి ఇంద్రియానికి ప్రతి ఇంద్రియం అంటే జ్ఞానేంద్రియాలవని, కర్మేంద్రియాలవని, ఏదవని అవి పనిచేస్తూ ఉండాలి. అవి పనిచేసినట్టయితే కదా మీరు ఏదైనా పని చేయగలరు. అయితే ఈ మనస్సు, ఇంద్రియ, శరీరం ఎవడైతే తన అదుపులో పెట్టుకుంటాడో, ఎవడైతే జయిస్తాడో, బంధురాతాత్మనస్తస్య ఏనాత్మనాత్మనా జిత. జిత అంటే జయించినవాడు. ఎవరైతే దీన్ని జయిస్తారో వాళ్ళు ధన్యులు. అంటే భగవంతుని స్వరూపులు, అంటే భగవంతుని అర్థం చేసుకోగలరు. దాన్ని జయించాలి. ఏంటి? నీ తాలూకా ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహం అంటే నీ కంట్రోల్లో రావాలి. మనస్సు నీ కంట్రోల్లో రావాలి. మనస్సు ఏంటి? అది చంచలంగా చాలా విపరీతంగా పరిగెడుతూనే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే చాలా ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. సాధన చేస్తే కానీ మనం దాన్ని జయించలేము. ఎవడైతే జయిస్తాడో వాడు భగవత్ స్వరూపాన్నే చూడగలడు. అంటే భగవంతుని తాలూకా ప్రకాశం వాడి మీద పడుతుంది, భగవంతుని తాలూకా శక్తి ఆయన మీద పడుతుంది. మనస్సును కంట్రోల్ చేసుకోవాలి, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి, శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అంటే బాహ్య వస్తువులను ఏది నువ్వు ఆశించకూడదు. నీ కోరికలు అన్నది నీకు రాకూడదు. అలా ఉన్నట్టయితేనే నీవు భగవంతుని చూడగలవు. భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి అంటే ఇవి జయించాలి. ఎవరైతే దీన్ని జయించలేరు, ఏంటంటాడు? అనాత్మనస్తు శత్రుత్వే వార్తాతత్వైన శత్రుతత్వ అన్నాడు. అయితే ఎవరైతే దీన్ని జయించలేరో, అంటే ఎవరైతే విచ్చలవిడిగా దాన్ని విడితీసి మనసు ఎటు వెళ్తే అటు వెళ్ళడం, ఏ పని చేస్తే ఆ పని చేయడం, అంటే దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నువ్వు ఏ విధంగా అవి కంట్రోల్ ఎప్పుడైతే చేసుకోలేదో అది నీకు శత్రువుగా ఉంటుంది. శత్రువు అంటే ఎదుటివాడు నీకు శత్రువు అవుతున్నాడు. ఎదుటివాడు నీకు ఎప్పుడైతే శత్రువు అవుతున్నాడో వాడి తాలూకా ఆలోచన ఎలాగుంటుంది? నిన్ను ఎలా అయినా కొట్టాలి, అంటే నిన్ను తిరిగేయాలి, నిన్ను ముందుకు నడవకుండా చెయ్యాలి, నీ కాలు పట్టి లాగేయాలి. అది ఎదుటివాడు తాలూకా ఆలోచన. ఎవడు? నీ శత్రువు. అంటే నువ్వు ఎప్పుడైతే దీన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేక నువ్వు విచ్చలవిడిగా వదిలేసావంటే అది నీకు శత్రువుగా నీ మీద పడుతుంది. అంటే అది నీకు శత్రువు. అంటే నువ్వు ఏ పని చేసా అంటే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళనివ్వదు. అంటే ఒక మంచి త్రోవ అన్నది నీకు మరి ఇంకా దొరకదు. నీ ఆలోచన కూడా పోతుంది, అన్నీ పోతాయి, అన్నీ పోయి నువ్వు కింద పడిపోయి ఉంటావు. అది శత్రువుగా అవ్వకూడదు. దాన్ని ఎలాగా నీ కంట్రోల్ చేసుకోవాలి. నీ కంట్రోల్ చేసుకున్నట్టయితే నీకు బెనిఫిట్ ఏంటంటే భగవంతుని చేరుకోగలవు అన్న భావనతో లాస్ట్ శ్లోకం మొన్న నేను చెప్పడం అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చెప్తాను. ఏంటంటే నెక్స్ట్ శ్లోకంలో ఏంటంటున్నాడో ఒక్కసారి మీరు అది జాగ్రత్తగా అది విన్నట్టయితే మీరు కొంత తెలుసుకోగలరు. జితాత్మనః ప్రశాంతస్య, బిగినింగే ఏంటంటున్నాడంటే జితాత్మనః. జిత అంటే జయించినవాడు. ఏంటి? నీ మనస్సును జయించినవాడు. ఎవరైతే మనస్సును జయిస్తారో జితాత్మనః ప్రశాంతస్య, ఎవడైతే నీకు అది జయిస్తాడో ప్రశాంతస్య అన్నాడు. ప్రశాంతంగా, శాంతంగా ఉంటాడు. ప్రశాంతం అంటే శాంతిగా, చాలా చక్కగా
ఆనందంగా ఉంటాడు అన్న అర్థం. నీకు ఆనందం కావాలంటే నీ మనసుని నువ్వు జయించాలి, నీ మనసుని నీ కంట్రోల్లో చేసుకోవాలి. అది జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః. అక్కడ సమాహితః సమానంగా చూడాలి. ఏంటి? పరమాత్ముడు ఎప్పుడైతే నువ్వు మనసును కంట్రోల్ చేసుకుంటావో పరమాత్ముడు చక్కగా, అంటే ఆయన తాలూకా విశేష నీ మీద పడతాయి. ఈరోజు 3 గంటలకు లెగుస్తాను అని నీవు భావన లేచిందంటే నువ్వు 3 గంటలకు లెగాలి. లెగిచిన వెంటనే భగవన్నామస్మరణతో ఉండాలి. నేను ఈ యోగాలో ఉంటాను, నేను ఈ ఆసనంలో నిటారుగా ఉంటాను, నిటారుగా ఉండి ఓంకారాన్ని స్మరిస్తాను, ఓంకారంతో భగవంతుని చూస్తాను, ఆ భగవంతుడు నాలో రావాలి అన్న భావన, పట్టుదల ఇవన్నీ ఉన్నట్టయితే కంపల్సరీ భగవంతుడు మీకు కనబడతాడు. అందుకే అక్కడ ఏంటంటున్నాడు? జితాత్మన. నువ్వు దాన్ని జయించాలి మనసుని. ఆ మనసు ఎలా ఉంటుంది? పరి విధాలు పరిగెడుతూనే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అందుకే జితాత్మన. అది కానీ నువ్వు కంట్రోల్ చేస్తే ప్రశాంతస్య, అప్పుడు ప్రశాంతంగా శాంతంగా ఒక ఆనంద రూపంతో నువ్వు ఉంటావు అన్న భావంతో ఆ మొదట వాక్యాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఏంటంటున్నాడు? పరమాత్మ సమాహిత. అప్పుడే భగవంతుని తాలూకా ప్రకాశం మీ మీద పూర్తిగా పడుతుంది అన్న అర్థం. ఆ తర్వాత ఏంటంటున్నాడు? శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానాపమానయః. చూసారా ఎంత చక్కగా అంటున్నాడా? అంటే దాన్ని దేంతో పోల్చారు అంటే భగవంతుడు, అంటే ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అది మహాశక్తివంతమైనది. కానీ మనం దాన్ని దగ్గరికి చేరనివ్వట్లేదే. ఎందుకు చేరనివ్వట్లేదంటే మనలో ఉన్న అజ్ఞానం, మనలో పేరుకుపోయింది లోపల. ఆ అజ్ఞానంతో ఉన్నప్పుడు మనకి ఇవేవి వంటకెక్కవు, ఇవేవి మనకు లోపలికి వెళ్ళవు. అది లోపలికి వెళ్ళాలి అంటే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, మనసును కంట్రోల్ చేసుకోవాలి. అందుకే అక్కడ ఏంటంటే జితాత్మనః ప్రశాంతస్య. నీకు శాంతి కావాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే నీ మనసుని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే పరమాత్మ సమాహితః అన్నాడు. అప్పుడు పరమాత్ముడు నీలో ప్రవేశిస్తాడు, నిన్ను చూస్తాడు. ఎలాగా చూస్తాడు అంటే శీతోష్ణ సుఖ దుఃఖేషు. దేన్ని నువ్వు దగ్గరికి తాగకూడదు. అంటే బాహ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఈ శీతలం ఉష్ణం అంటే వేడి, ఈ చలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వేర్ ఇట్ కమ్స్? ఇట్ ఈస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఓన్లీ, నాట్ ఇన్సైడ్. నీ ఇన్సైడ్లో ఏంటుందో నువ్వు చూసుకోలేకపోతున్నావు. నీ ఇన్సైడ్లో మహాగని ఉంది, బంగారపు గని, బంగారం ఉంది. కానీ దాన్ని నువ్వు దగ్గరగా చేరుకోలేకపోతున్నావే. పెద్ద గని ఉంది. అందు గురించి శీతోష్ణ సుఖ అంటే సుఖం పడినప్పుడు ఊరిగా పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బయట నుంచే వచ్చాయి. శీతల, ఉష్ణ, సుఖ, దుఃఖ, 4 విషయాలు అతను భగవంతుడు మన దగ్గర ఉంచాడనమాట. ఈ 4 విషయాలు చాలా జాగ్రత్తగా మీరు పాటించాలి. సుఖ దుఃఖేషు. అది ఏది వచ్చినా మీరు కించపరకండాను. మీ శరీరానికి అది లేదు, ఇది శరీరానికి చెందింది కాదు, ఇది బాహ్యం నుంచి వచ్చింది. నేను అంతర్దృష్టితో చూస్తున్నాను. తదా మానాపమానయః అన్నాడు. అలాగే అవమానం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. మీకు పొగడ్తలతో ఎవరైతే చేశారో దాన్ని మీరు సంతోషించకూడదు. అన్నీ సమానంగా ఉన్నట్టయితే అప్పుడు మీ మనసును మీరు జయించినట్టు. మీ మనసును మీరు ఏ విధంగా
మీరు జయిస్తారు అన్నది లోపల దృష్టితో మీరు చూడాలి. అంతర్దృష్టితో మీరు చూసినట్టయితే అది తప్పక అది నయం అవుతుంది. లోపల దృష్టితో ఎవరైతే చూస్తారో ఆ పరమాత్మ యొక్క ప్రకాశం మీ మీద పడుతుంది. పరమాత్మ యొక్క ప్రకాశం అది ఎలాంటిది? లోపల దృష్టి ఎలా చేసుకుంటావు? ఇవి అంటే నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. మనసును కంట్రోల్ చేసుకుంటూ రావాలి. నీ తాలూకా ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇవి ఉన్నప్పుడే భగవంతుని చేరువలో చేరుకోగలవు. భగవంతుని చేరువలో ఎప్పుడైతే చేరావో నీకు మహా ఆనందాన్ని పొందుతావు అన్న విషయాన్ని ఆయన మనకు తెలియపరిచారన్నమాట. ఇక్కడ ఈ శీతలం ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచే వస్తుంది. అలాగే వేడి ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచే వచ్చింది. అలాగే సుఖ దుఃఖాలు కూడా నువ్వు బయట నుంచే. నువ్వు అనుకుంటే కదా నీకు సుఖం వస్తుంది, నువ్వు అనుకుంటే కదా నీకు దుఃఖం. ఈ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచే వచ్చింది, లోపల నుంచే ఏం లేదే. నువ్వు లోపల హ్యాపీగా ఉన్నావు, యు ఆర్ వెరీ హ్యాపీ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్. బట్ వేరేజ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ అంటే నువ్వు ఎప్పుడైతే బాహ్య దృష్టితో నువ్వు ఆలోచిస్తున్నావో ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ మైండ్ అండ్ ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ మైండ్. ఇఫ్ ఇట్ ఈస్ డిస్టర్బ్ దెన్ యూ విల్ బి ఫెల్ డౌన్. ఇంకా ఆ చేరువలో చేరుకోలేవు. అది ఇక్కడ చెప్పాడనమాట. ఈ శ్లోకంలో ఆయన చెప్పింది ఏంటంటే, జీతాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానాపమానయః. చూడండి ఎంత చక్కగా ఆయన దాన్ని ఎంత చక్కగా మనకి అందించారో. అంటే దాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఉంది. ఆ శ్లోకాన్ని మీరు చక్కగా చదువుతూ దాని మీనింగ్ కూడాను తెలుసుకుంటూ దీనివల్ల ఏంటి సుఖం ఏంటి లాభం అన్నది మీరు ఆలోచించుకుంటే దానికి రిజల్ట్ మీకు తప్పక దొరుకుతుంది. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి. మళ్ళీ భగవంతుని ఆశీస్సులు ఇచ్చినట్టయితే రేపు మీకు ఇదే టైంలో నేను కలుస్తాను.